హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ సింగం బిఆర్ఎస్. ఫైనల్లీ మనమైతే తిరుపతికి వచ్చేసామండి. హాయిగా ఏసీ బస్ దొరికిందని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నారు. నువ్వు 100 రూపాయలు పడింది ముగ్గురు కదా, అప్ అండ్ డౌన్ 600. తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే వాకబుల్ డిస్టెన్స్లోనే బస్ స్టేషన్ ఉంటుందండి. సో ఇలా బస్ ఎక్కాలి, పోయి అలా బస్ ఎక్కినామో ఇలా కదిలేస్తుంది. సో అలా రోడ్డు వెంట వెళ్తా ఉన్నాం. మనకైతే కనపడుతుంది ఈ వైబ్ చూడండి. అసలు తిరుపతి అంటేనే ఒక వైబ్. బ్రిడ్జ్ మీద నామాలు కానివ్వండి, అక్కడ దిగిన వెంటనే మనకైతే ఒక భక్తి అనేది లోపల నుంచి తన్నుకొని వస్తుంటుందండి. ఎందుకో మాత్రం తెలియదు అది. సో అదే అనుకుంటా, దైవ క్షేత్రాల్లోకి వెళ్తే అర్థమవుతుంది. అక్కడ దైవ సంభూతులు కొలువై ఉంటారు కాబట్టి ఆ వైబ్ అనేది మనలో కూడా అలా ప్రవహిస్తూ ఉంటుంది. సో మొత్తానికైతే తిరుపతి నుంచి తిరుమలకు మనం స్టార్ట్ అయ్యామండి. ఎదురుగా కనిపిస్తున్న తిరుమల క్షేత్రమే మన తిరుమల అనమాట. ఇక 7 కొండలు దాటుతూ అలా మనం వీక్షిస్తూ బయలుదేరదాము. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో మనకి బస్సులో నుంచి లెఫ్ట్ సైడ్కు ఒక లుక్ వేస్తే అలా చూడండి, మనకైతే వెంకటేశ్వర స్వామి మనకు దర్శనం ఇస్తారు కొండ రూపంలో. ఆయన అలా పర్వత రూపంలో దర్శనం ఇస్తూ ఉంటే మైమరిచి చూడాల్సిందే అండి. ఆయన రూపం, తేజస్వనీయమైన రూపాన్ని మనకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారంటే మనం ఎంత అదృష్టం చేసుకొని ఉన్నారండి. కపిల్ తీర్థం అదే గంగా నీళ్ళు పడుతున్నాయి కనిపించదు పోయింది. మొత్తానికైతే ఇదైతే మనందరికి తెలిసిందే, అలిపిరి అండి. అలిపిరి దగ్గర చెక్కింగ్ అయితే ఉంటుంది కదా బస్సులో, లగేజ్ అంతా. సో అక్కడికైతే వచ్చేసినాం మనము. ఇక్కడి నుంచి ఉంటుందండి కథ, ఇక మామూలుగా ఉండదండి. మస్తు ఎంటర్టైన్మెంట్ అని అంటా అనుకుంటున్నారా? అట్లేం లేదు, నార్మల్గా ఏదో న్యాచురల్గా ఒక అట్లాంటి ఎంటర్టైన్మెంట్లు అంట ఇంకోటి అంట ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇది ఓన్లీ ఒక తిరుమల యొక్క ట్రిప్ వీడియో. తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి, తిరుమల తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, ఒకవేళ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. మనం టీవీలలో చూసినంత హెవీ రష్ ఇక్కడ ఉందా అంటే ఉందండి, ఇదే ఫ్యాక్ట్. చాలా హెవీ రష్ ఉంది ఇక్కడ. కార్లు కాదు, మీకు పైకి వెళ్తే తెలుసుద్ది. మనకు నార్మల్గా ముందు చెప్తా, వీడియోలోనే చెప్తాను అది. మొత్తానికి అయితే చెక్కింగ్ అనేది అయిపోయింది, బస్సు ముందరికి వచ్చింది, వెళ్ళిపోతా ఉన్నాం. ఇక తిరుమల ఘాట్కి స్టార్టింగ్ అనేది. ఇప్పుడు చెప్పు, పులి ఏంటి? పులేమని వస్తుందేమో చూద్దామంటే. ఎన్ని చూసి అయితే పులేమని వస్తుందేమో చూద్దామంటే. ఎన్ని చూసి అయితే పులి ఎందుకు వస్తుంది నీకు పులి ఇక్కడికి? ఇన్స్టాగ్రామ్ లో చూడడమే కానీ ఇప్పుడు రియల్ గా చూడలే. వస్తుందేమో చూద్దాం. ఇన్స్టాగ్రామ్ లో చూడడం తప్ప ఇప్పుడు రియల్ గా చూడలే. బిత్తరపోతున్నావు, వాయిస్ చల్లబడిందేమో. ఆయన దగ్గరికి వచ్చినాక అట్లే ఉండాలి. హలో,
ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద, గోవింద. ఎట్లుంది బస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? బస్ ఎక్స్పీరియన్స్ మంచిగానే ఉంది, కాకపోతే ఇక్కడ ఏదో గడిబిడి జరుగుతుందని నా డౌట్. నీకా? ఈమె ఏం పలుకుతలేదు, మాట్లాడతలేదు. ట్రైన్ టర్నింగ్స్ అవి ఇవి చూడకూడదు, స్ట్రైట్ రోడ్ మనం ఎప్పుడు వచ్చినా కార్లో వస్తుంటాం. ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ, బస్ జర్నీ సరిపోదు అనమాట. సరిపోలేదు. ఏసీ సెట్ అది అవ్వదు. ఓపెన్ మోసే పైనది సెట్ కావాలని అట్లే పెట్టుకోవడం. మాకు తెలియదు. అంటే ఏమన్నా అంటే హైదరాబాద్ పూరీలు ఏమీ తెలియదు. పులి ఏదో అన్నావు, ఇప్పుడేముంది ఏం లేదు. సో భయాలన్నీ పెట్టుకొని అయితే తిరుమలకి రాకండి ఫ్రెండ్స్. అందరినీ శ్రీవారి కాపాడతారు. సో ఎవరిని ఎక్కడ పెట్టాలా, ఎక్కడిని పంపాలా, ఎక్కడ ఉంచాలా అనేది అంతా పైవాడి నిర్ణయం అనమాట. మొక్కులు గిక్కులు ఎవరైనా ఉన్నా ఏం ఒక్క 1% కూడా ఆలోచించద్దండి, వచ్చేసేయండి. మీ కష్టాన్ని, మన కష్టాన్ని అందరినీ తీర్చేవాడు మన పైవాడి తిరుమల ఏడుకొండలవాడు వెంకటరమణ మాత్రమే. నెక్స్ట్ మనకి తిరుమలకి వెళ్ళాక అక్కడ బ్లాగ్స్ అన్ని చూపిస్తాను. వీడియోలో కంటిన్యూషన్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనం మంచి వ్యూస్ గీస్ ఏమైనా ఉంటాయి కానీ అన్ని సెట్ చేద్దాం, చూసుకుందాం. అసలు అద్దరిపోయినాయి ఫ్రెండ్స్. కొండలు చూడండి, కొండలు, గుట్టలు. అలా సిటీలో ఉండి 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 వచ్చినప్పుడు మనసు ఎంత ప్రశాంతత ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. సో అక్క చూస్తా ఉంది, గమనిస్తా ఉంది బాగా. ఆమెకి వామిటింగ్ సెన్సేషన్ ఏముంది, సైలెంట్ అయిపోయింది. కవర్ కావాలా చెప్పు. సో మన పక్క సీట్లు అయితే ఎవరు లేరు లక్కీగా. ఉన్నా కూడా మనం పారగొట్టే ఎందుకంటే బ్లాగ్ తీయాలి కదా, దానికోసం అంతే, ఇంతకుమించి ఏం లేదు. నేనైతే కొత్త యూట్యూబరే, కానీ నేనైతే ఏదైతే చూస్తానో అది మీకు కూడా చూపించాలనేది నా తాపత్రయం. తిరుమలలో వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఒక మన మైండ్ కి రిఫ్రెష్నెస్ అన్నమాట. మన డైలీ కష్టాల నుంచి కానీ అలవాట్ల నుంచి కానీ ఒక్క 2-3 days అట్లా బయటి ప్రపంచం ఏదో తెలియని ప్రపంచానికి వెళ్ళేస్తున్నట్టు ఎంత కూల్ ఉందంటే తిరుమల. కొండలు, లోయలు, నేచర్ ఎంజాయ్మెంట్ చాలా మంది చూసింటారు, కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్రదేశము మన తిరుమల తిరుపతి దేవస్థానం. వీటి అందాలు కానీ ఏవైనా వేరే లెవెల్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఏమన్నా క్లైమేట్, ఏమన్నా వ్యూనా ఇక్కడ తప్ప నాకు తెలిసి ఇంత వ్యూస్ క్లైమేట్స్ అన్ని చాలా ఉంటాయి, కానీ వాటితో పాటు మనకి మనసుకు ఆనందాన్ని కల్పించే ప్రదేశం ఏదైనా ఉందంటే అది మన తిరుమల. సో మొత్తానికైతే తిరుమలకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మనం. ఇక్కడైతే ఇది తిరుమల ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పాలంటే బస్ స్టాండ్ అయితే చేంజ్ చేసినారు.
అంటే అది మెట్రో బస్ స్టాండ్ ఒక చోట, నార్మల్ బస్ స్టాండ్ ఇంకో చోట ఉంది. మనమైతే మెట్రో అంటే ఇది బ్యాటరీ బస్ అనమాట. ఈ బ్యాటరీ బస్సులో బస్ స్టాండ్ మొత్తం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలా. ముందర చూపిస్తాను నేను. మనకి శ్రీకృష్ణ వాళ్ళ రథం చూస్తేనే తెలిసిపోతుంది తిరుమలకు వచ్చేసినామని. మహానుభావుడు అండి గురువుగారు. అసలు ఎట్లా అసలు ఆ లొకేషన్ ఆ లైవ్లో ఉండి చూడాలా, కళ్ళు చెదిరిపోతాయి ఆయనవి. సో సరే ఓకే, ఇక్కడ నుంచి స్ట్రైట్ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసేయాలి. కార్లో వెళ్ళే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇది. సెకండ్ లెఫ్ట్ వదిలేసేయాలా. సెకండ్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత థర్డ్ లెఫ్ట్ కూడా స్కిప్ చేసేయాలా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ లెఫ్ట్ అండి. ఫోర్త్ లెఫ్ట్ వస్తుంది, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీకు బస్సు అయితే వెళ్తుంది కదా, నార్మల్ బస్సు ప్లస్ ఎలక్ట్రిక్ బస్సులని ఇక్కడ నుంచి పంపిస్తారు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిక్ బస్సు పైకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మళ్ళీ దీనికి పార్కింగ్ ఇచ్చారు. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు రూమ్స్ అవైలబుల్ ఉండే వాళ్ళంతా, ఇక్కడికి ఇచ్చిన వాళ్ళంతా ఇక్కడ కారు నుంచొని వెతకలాట వేట మొదలు పెట్టారు అనమాట వీళ్ళు. సో బస్సు అయితే ఇలా వెళ్తుంది చూడండి సందులో నుంచి. ఇప్పుడు కొత్తగా మరి టీడీపీ వచ్చిన తర్వాత వాళ్ళు చేశారేమో. లాస్ట్ టైం అయితే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అయితే అక్కడి నుంచే ఓల్డ్ లాగానే ఉంటుండే. ఇప్పుడంతా చేంజెస్ చేశారు వీళ్ళు. సో భక్తులకైతే కొంచెం కన్ఫ్యూజన్లో ఉండొచ్చు అనుకుంటున్నాను, కాకపోతే అలవాటు అయిపోద్దులేండి. ఈ బస్సులో మళ్ళీ ఇంకొక ఇంప్లిమెంట్ అయితే పాత చాలా రోజుల నుంచి ఉంది తెలిసిందే, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. మనం అప్ అండ్ డౌన్ ఒకటేసారి బస్ టికెట్ తీసుకుంటే ఒక్క టికెట్ మీద 20 రూపీస్ సేవ్ అవుతుందండి. 120 ఉండేది ఒక ట్రిప్కి అయితే, ఇది 2 ట్రిప్స్ అంటే అప్ అండ్ డౌన్ తీసుకుంటే మాత్రం 200కి వచ్చేస్తుంది. అలా ఎగ్జాంపుల్ అలా చెప్పాను. యాక్చువల్గా అయితే 180 అయితే 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేసి 150 ఈచ్, అంటే అప్ అండ్ డౌన్కి 300లో బుక్ చేసుకుంటే 40 రూపీస్ సేవ్ అవుతుంది అనమాట. ఇదే అండి బస్ స్టాండ్. అక్కడ మెట్రో బస్సెస్ అయితే అక్కడ ఉన్నాయి. ఏసీ బస్సు పడదంట, మరి రేపు ఏసీ బస్సు పడకుంటే ఎందుకో ఏమో తెలియదు. బస్ స్టాండ్ అయితే చేంజ్ చేసినారమ్మా, ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటాయి. ఈ బస్ స్టాండ్ వేరే ఉంది కదా. మొత్తానికి అయితే ఫైనలీ ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళా స్వామివారి దర్శనానికి అయితే మమ్మల్ని కర్ణించాడు తిరుమలకి. స్వర్గంలోకి వచ్చినట్లే చల్లని ప్రదేశం అసలు. రోడ్ల మీద ఈ పాటలు, ఈ క్రౌడ్, జనాలు భక్తితో పారవశమైపోతున్న ఈ తిరుమల క్షేత్రమే అసలు. సూపర్ అండి అసలు. సూపర్ అద్భుతం. అద్భుతం. తినడం అయిపోయిన వెంటనే ఇక్కడైతే మనం క్యూ లైన్లో వెళ్ళి తలనీలాలు ఇచ్చేందుకు టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని స్వామివారి దండం పెట్టుకొని గుండెకెళ్ళి పోతున్నాయి. గుండె వేయించుకోవాలి, అన్నీ పోతున్నాయి. షట్ ఏమో పెద్దాడు ఉన్నట్టు ఫీలింగ్. ఉన్నగాడికి నా ఇంటికి నాకు సో అంతే కదా. గుండె అయిపోయిన తర్వాత కోనేరుకి వచ్చినాము. మా పాప అయితే ముందే దిగి స్నానం చేస్తూ ఉంది. మేము చలికి తుఫానుకి ఆ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయంటే గడ్డగట్టకపోతామండి, అంత చల్లగా ఉన్నాయి. ఆయన భక్తులు చూడండి అసలు ఎంత చక్కగా స్నానాలు చేసి వాళ్ళు చూడండి. వర్షం పడుతుంది, ఒక పక్క గొడుగు పట్టింది కనపడుతుందా, వర్షం పడుతుంది. అలానే స్నానాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇది తప్పదు కదండి. శ్రీవారి కోనేరు అంటేనే ఒక అదృష్టం ఉండాలి.
ఆయన యొక్క అనుమతి లేనిది మనం ఆ కోనేటిలో చిటికెన వేలు కూడా తడుపుకోలేమంట. అలాంటిది మరి వర్షం పడుతుంది నేను పోను, ఎన్ని పడినా కానీ ఆయన కనికరించినాడంటే మనం తప్పకుండా స్నానం చేసి దైవ దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. శ్రీవారి ఉత్తరినిలో షాంపూలంట, సబ్బులు, ఇంకా మనం ఇంట్లో స్నానాలు చేసినట్టు చేయడానికి అలౌ చేయరండి. ఇక్కడ మాత్రం న్యాచురల్గా బట్టల మీద లేకుంటే బనియన్ మీద చేసేవాళ్ళు అబ్బాయిలు బనియన్ మీద చేయాలండి. అలా చేసి వారి పాపాలను ఆ కోనేరులో వదిలేసి వెళ్ళడమే దైవం యొక్క అనుమతి. పుష్పరాజ ఏం లేదు, నార్మల్ ఉంది. ఇప్పుడు ఇంకా అసలు ఇమ్మో శ్రీవారి కొనేరు. జంపింగ్ వాచిపాయ ఇంకేంది అని ఒకటి పోగొట్టినావు. కానీ మొబైల్ మీద వాన పడుతుంది. ఇంకా నన్ను తలుసుకో మునిగేసి, కానీ విపరీతమైన స్థలం ఉంది అయ్యా. మచ్చా నీళ్ళంటే తాగకు. ఎవడన్నా నోరు ముక్కు మూసుకొని మునుగుతాడు, నోరు తెడుతుంది లోపలికి మునుగు. ఆ ఇంటికెళ్ళి కూడా నానాల. ఎంట్రికలు నానాల. ఇప్పుడు నాన్నే నీ ఎంట్రికలు. కోనేరు స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి శ్రీరంగంలో వెళ్ళిపోయామండి. ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఇంకోటి కొత్త వెయిటింగ్ హాల్స్ వచ్చినాయండి, కొత్తగా కట్టించినారు. ఇది పాతవి కాకుండా కొత్తవి, ఇందులో వెయిట్ చేపిస్తా ఉన్నాను. సో అనిపించింది ఇక్కడ ఒకటి చూపిస్తాను.
లేచి కూర్చుంటారంతా. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత పొరపాటుగా అర్థం చేసుకోకండి, ఈ పిల్లలు ఆడేది యూనో గేమ్, ఇది వచ్చేసి పిల్లల గేమ్ అనమాట. సో తప్పేం లేదులేండి, అది చిన్న పిల్లలు ఆడుకునే కార్డ్స్ ఆట అనమాట. అది కూడా మనం గ్రీటింగ్స్ ఆడుకుంటాం కదా చిరంజీవి అని, ఇవి కలర్స్ ఉంటాయి అన్నమాట. కలర్స్ సేమ్ నెంబర్స్ మ్యాచ్ అయితే మంచి గేమ్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఏమంటే ఇవి మన పేకాట పాపరాల మాదిరి పెద్ద కార్డులు అలా కనిపిస్తున్నాయి కాబట్టి అనుకుంటాను. బస్సులో ఒక్కలేడు ఫ్రెండ్స్, అంతా మేము ముగ్గురం మాత్రమే ఉన్నాం. దర్శనంలో మాత్రం అందరం తిరిగి దాంట్లో కూడా ఎవరు లేరు. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.